So namaste Andy. So quantum mechanics next class. So that is mathematical tools of quantum mechanics. So quantum mechanics లో మనం ఏం యూజ్ చేస్తామండి, ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్స్ యూజ్ చేసి ఒక పర్టికులర్ స్టేట్ యొక్క సై కామా అండ్ ఎనర్జీ అండ్ వేవ్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో నెక్స్ట్ క్లాసికల్ అంటే ఒక ఇలాంటిది ఫార్మేట్ చేయాలంటే నెక్స్ట్ క్లాసికల్ మెకానిక్స్కి ఏదైనా పార్టికల్ యొక్క ఈక్వేషన్ రాయాలంటే మనం ఏమి యూజ్ చేస్తామండి, ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. దట్ ఈస్ కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. సో ఇక్కడ ఒక పి అనే పాయింట్ XYZ అయితే సో దాని యొక్క ఈక్వేషన్ ఎలా రాస్తామండి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్. సో దీన్ని ఏమంటామంటే రియల్ స్పేస్ ఆర్ యూక్లిడియన్ స్పేస్ అంటాం. రియల్ స్పేస్ ఆర్ యూక్లిడియన్ స్పేస్ అంటాం. ఓకే, సో IJK, I క్యాప్, J క్యాప్, K క్యాప్ని బేసిస్ అంటాం. ఏమంటాం, బేసిస్. So without basis we can't write r bar. Okay, without unit vector we can't write the position of that point. ఈ పాయింట్ యొక్క పొజిషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలమా? సో వితౌట్ దీస్. ఓకేనండి. నెక్స్ట్ I dot I, J dot J, K dot K is equal to 1 అండి. సో I dot I, J dot J is equal to K dot K is equal to 1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో దాన్ని ఏమంటామంటే నార్మలైజ్డ్ అంటాం. ఏమంటాం, నార్మలైజ్డ్. ఇఫ్ I dot J is equal to J dot K is equal to K dot I is equal to 0 అయితే దీన్ని ఏమంటామండి, ఆర్థోగనల్ అండి. ఏమంటాం, ఆర్థోగనల్. ఓకేనా. సో I dot, సో IJK ఆర్ ఆర్థో నార్మలైజ్డ్. ఈ IJK ఏంటండి, ఇవి ఆర్థో నార్మలైజ్డ్ అనమాట. ఆర్థో నార్మలైజ్డ్. ఓకే, సో అంటే కంప్లీటెడ్ అనమాట. అంటే నో అదర్ వెక్టర్ విల్ ఎంటర్ ఇన్ టు ఇట్. ఓకేనండి. ఆర్థో నార్మలైజ్డ్ మీన్స్ కంప్లీటెడ్. So that is no other vector will come into it. Okay na. So I dot I is equal to J dot J is equal to K dot K is equal to 1 అయితుంటే దాన్ని ఏమంటాం, నార్మలైజ్డ్ వెక్టార్స్ అంటాం. సో నార్మలైజ్డ్, సో 1, సో నార్మలైజ్డ్. సో అలాగా ఈ 0 అవుతుంటే దాన్ని ఏమంటామండి, ఆర్థోగనల్ అంటాం. ఓకే, సో క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్స్ని డిఫైన్ చేయాలంటే మనకు స్పేస్ కావాలి. దట్ ఈస్ హిల్బర్ట్ స్పేస్ అని తీసుకుంటామండి. సో ఇన్ క్లాసికల్ మెకానిక్స్లో మనం ఏం తీసుకున్నాం, యూక్లిడియన్ స్పేస్ తీసుకున్నాం. దట్ ఈస్ రియల్ స్పేస్. సో బట్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ రియల్ స్పేస్ని తీసుకోలేము, ఎందుకంటే బికాజ్ దోస్ పార్టికల్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్, దట్ ఈస్ మైక్రోస్కోపిక్. కాబట్టి వీ కాంట్ ఫైండ్ ఎట్ ఎనీ టైమ్ సేమ్ టైమ్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఎట్ ది సేమ్ టైం. ఓకే, సో క్వాంటమ్ మెకానిక్స్లో మనం తీసుకో స్పేస్ ఏంటండి, హిల్బర్ట్ స్పేస్ అంటాం. సో హిల్బర్ట్ స్పేస్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్. హిల్బర్ట్ స్పేస్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ ఏ వెక్టార్ స్పేస్ ఇన్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ విచ్ ఈస్ కంప్లీట్ సెపరబుల్ అండ్ కంప్లీట్. ఓకే, అండ్ ఆల్సో స్కేలార్ ప్రొడక్ట్ ఇన్ హిల్బర్ట్ స్పేస్ ఈజ్ పాజిటివ్. స్కేలార్ ప్రొడక్ట్ ఎలా ఉంటుందండి, పాజిటివ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం సై ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాము, సై ఈజ్ ఈక్వల్ టు CI phi I కింద రాస్తామండి. ఓకే, దిస్ ఈస్ ద బేసిస్ స్టేట్. సో ఇందాక మనం కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టంలో బేసిస్ స్టేట్ ఏం రాసుకున్నాం, IJK. సో ఇక్కడ బేసిస్ స్టేట్ ఈస్ phi I. సో సై మస్ట్ బి, సై కెన్ బి మేబీ రియల్ ఆర్ ఇమాజినరీ. సై అనేది మేబీ రియల్ అవ్వచ్చు ఆర్ ఇమాజినరీ అవ్వచ్చు అండి. ఎక్కడ, ఇన్ హిల్బర్ట్ స్పేస్ ఇమాజినరీ. ఓకే, so this is the basis state. So phi I is the
phi I is the base state, is base state and okay, base state, that is base state ఏంటండి ఈ సెట్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ స్టేట్ అనమాట, లీనియర్లీ ఇండిపెండెంట్ స్టేట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రల్ phi I phi j phi I star phi j d tau is equal to delta ij. So delta ij, delta of ij, సో ఇది ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంటే దట్ ఈస్ నార్మలైజ్డ్ అంటాం, నార్మలైజ్డ్ దట్ ఈస్ I నాట్ ఈక్వల్ టు j, I నాట్ ఈక్వల్ టు j. 0 అయితే ఆర్థోగోనల్ దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు j. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు j, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది Hilbert space. Hilbert space is a vector space in complex numbers which is separable and completed, okay, whose scalar product is positive. That is the Hilbert space. In why we have to take Hilbert space? To find out the wave functions of the quantum particles, to know about them. So ikkada basis state entandi phi I set of phi I. So phi I ni basis state antam. So phi I ante entandi, it is a set of linearly independent states. నెక్స్ట్ psi may be రియల్ అవ్వచ్చు ఆర్ ఇమాజినరీ అవ్వచ్చు. ఇంటిగ్రల్ phi I స్టార్ phi j d tau is equal to delta ij. 1 అవుతుంటే నార్మలైజ్డ్ అవుతుంది, 0 అవుతుంటే ఇట్ ఈస్ ఆర్థోగనల్. 1 నార్మలైజ్డ్, n ఎలా రాస్తాం కాబట్టి 1, ఓకే, 0 ఆర్థోగనల్. సో I నాట్ ఈక్వల్ టు j అండ్ I ఈజ్ ఈక్వల్, I నాట్ ఈక్వల్ టు j అయితే 1 నార్మలైజ్డ్, 0 అవుతుంటే I ఈజ్ ఈక్వల్ టు j అవుతుంటే దాన్ని ఏమంటామండి, ఆర్థోగనల్ అంటాం. ఓకే, సో లీనియర్లీ డిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్. సో మనం వెక్టర్స్ని ఫంక్షన్స్ని లీనియర్లీ ఇండిపెండెంట్, లీనియర్లీ డిపెండెంట్ ఎలా చెప్తామో చూద్దాం. సో A1 A2 A3 అండ్ B is B1 B2 B3 and C is C1 C2 C3 అని అనుకోండి. ఇలా 3 వెక్టార్స్ ఇచ్చారనుకో, ఈ 3 వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంటా డిపెండెంటా అని ఫైండ్ అవుట్ చేయడానికి, టు ఫైండ్ లీనియర్లీ ఇండిపెండెంటా ఆర్ లీనియర్లీ డిపెండెంటా, ఓకేనా, లీనియర్లీ ఇండిపెండెంటా డిపెండెంటా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఫైండ్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలండి, ఓకేనా. సో ఫర్ వెక్టార్స్. అదే ఫంక్షన్స్ అనుకోండి, ఫంక్షన్స్ అంటే f(x), g(x), h(x) అనుకోండి. టు ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్ వి ఫైండ్ రాన్స్కిన్. సో రాన్స్కిన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రాన్స్కిన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. దట్ ఈస్ f(x), g(x), h(x), f'(x) అంటే ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి. 0 అయితే దోస్ 3 ఫంక్షన్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్, అదర్వైజ్ ఈక్వల్ టు 1 అవుతుంటే ఏమవుతుందండి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. సో అలాగే ఇక్కడ కూడా వెక్టార్స్ అయితే కనుక డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే సో A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే those are linearly dependent, is equal to 1 అయితే linearly independent. okay, so linearly dependent and linearly independent. సో వెక్టార్స్ అయితే ఇలాగా డెట్ ఫైండ్ అవుట్ చేయాలి, అదే ఫంక్షన్స్ అయితే మనం ఫైండ్ రాన్స్కిన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ప్రాబ్లమ్స్ చేద్దాం దీని మీద, ఓకేనా. సో చూడండి 2 ఫంక్షన్స్ ఇచ్చాను, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. సో ఇక్కడ ఏంటంటే x స్క్వేర్ x క్యూబ్, x స్క్వేర్ x క్యూబ్, ఇవి ఏంటంటే ఫంక్షన్స్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రాన్స్కిన్ ఫైండ్ అవుట్ చేయాలి. రాన్స్కిన్ అంటే ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ x స్క్వేర్ x క్యూబ్. సో ఎక్స్కి డెరివేషన్ 1, ఇది 2x, ఇది 3x స్క్వేర్, అలాగే 0 2 6
ఎక్స్. సో ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ ఇంటూ 12x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 6x ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 2. సో దట్ ఇంప్లైస్ ఎంత అవుతుందండి? 6x క్యూబ్ మైనస్ 6x క్యూబ్ ప్లస్ 2x క్యూబ్. సో ఏమవుతుంది? రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇట్స్ నాట్ ఈక్వల్ టు 0. సో నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ లీనియర్లీ ఇండిపెండెంట్, ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ డిపెండెంట్. ఆ ప్రాబ్లం మీరు చేయండి హెచ్డబ్ల్యూ హోంవర్క్. ఓకే, ఎక్స్ 5x ఎక్స్ స్క్వేర్. సో 3 వెక్టార్స్ ఇచ్చారండి. సో 3 వెక్టార్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 3 -1 0 1 2 0 0 -5. సో డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ -5 -0 -3 ఇంటూ 0 0 -1 ఇంటూ 0 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -10 వచ్చింది. దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి నాట్ ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇండిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్ ఎల్ఐడి. ఓకే, ఆ ప్రాబ్లం మీరు చేయండి. 3 0 0 0 -2 0 0 0 -1. ఓకేనా? సో అంటే 3 వెక్టార్స్ ఇచ్చిన ఫంక్షన్స్ ఇచ్చిన మనం లీనియర్లీ ఇండిపెండెంటా డిపెండెంటా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. ఓకేనా? సో నోట్ పాయింట్ అండి, ద డైమెన్షన్ ఆఫ్ హిల్బర్ట్ స్పేస్ ఎంత అవుతుందండి? n డైమెన్షన్ అవుతుంది. ఓకేనా? సో డైమెన్షన్. సో ఫర్ స్పిన్ హాఫ్ పార్టికల్ అయితే ఓకేనా, ద హిల్బర్ట్ స్పేస్ is spanned by 2 bases. సో డైమెన్షన్ ఆఫ్ హిల్బర్ట్ స్పేస్ is 2 అండి. దట్ ఈస్ జనరల్లీ 2s+1 అండి డైమెన్షన్ ఆఫ్ హిల్బర్ట్ స్పేస్. సో s ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పార్టికల్ అనుకోండి. ఎంత అవుతుందండి అప్పుడు? s 2 ఇంటూ 1 హాఫ్ ప్లస్ 1 దట్ ఈస్ ఎంతండి? 2. సో స్పిన్ హాఫ్ పార్టికల్కి డైమెన్షన్ ఆఫ్ హిల్బర్ట్ స్పేస్ ఈజ్ 2. ఓకేనా? సో డైమెన్షన్ మీన్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఓకేనా? సో dimension is nothing but the maximum number of linearly independent vectors. Okay, that is the dimension. So basis ante the basis of a vector space consists of a set of maximum possible number of linearly independent vectors belonging to that space. Okay, so basis is nothing but basis is a vector space consisting of set of maximum possible number of linearly independent vectors belonging to that space. ఓకేనా? సో హిల్బర్ట్ స్పేస్ గురించి ఒక ఐడియా వచ్చింది కదండి. సో 5 1 5 2 5 n to be denoted as 5i is called the basis. So 5 1 5 2 and so on 5n is denoted as ఎలా డినోట్ చేస్తామండి? 5i, set of 5i. ఓకేనా? is called the basis of that vector space. ఓకేనా? సో నెక్స్ట్ ఆపరేటర్స్ నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ ది మెజరింగ్ డివైజెస్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. మెజరింగ్ డివైజెస్ అనమాట. ఎలాగే క్లాసికల్ మెకానిక్స్లో మనకి మెజరింగ్ డివైజెస్ ఉంటాయో అలాగే క్వాంటమ్ మెకానిక్స్ వీ హ్యావ్ ది మెజరింగ్ డివైజెస్ యాజ్ ఆపరేటర్స్. ఓకే, సో ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ వన్ స్టేట్ టు అనదర్. సో ఒక స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి మార్చడానికి మనం ఏమి యూజ్ చేసుకుంటామండి? ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటాం. సో ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ వీఆర్ యూజింగ్ హిల్బర్ట్ స్పేస్ ఓన్లీ. సో హిల్బర్ట్ స్పేస్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో హిల్బర్ట్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్పేస్ విత్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, సో ఆపరేటర్. సో ఓ క్యాప్ psi 1 ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాప్ psi 2. ఓకేనా? ఈ psi 2 కింద మారుతుంది. ఓకేనా? ఓ క్యాప్ psi ఎలా మారుతుందండి? ఈ psi కింద మారుతుంది. ఇక్కడ ఏది ఆపరేటర్? ఇక్కడ ఓ క్యాప్ ఈజ్ ద ఆపరేటర్, ఈజ్ కాల్డ్ ఆపరేటర్. సో ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. సో ఎగ్జాంపుల్ ఏంటండి? మనకు ఆల్రెడీ తెలుసు ఈ క్యాప్ ఆపరేటర్ తెలుసు. ఈ క్యాప్ ఈజ్ ఐహెచ్ కట్ డో బై డో టీ.
అలాగే హెచ్ క్యాప్ తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ ప్లస్ వి. అలాగే లాప్లాషియన్ ఆపరేటర్, లాప్లాస్ ఆపరేటర్ ఎగ్జాంపుల్స్ అండి. అండ్ అనదర్ ప్యారిటీ ఆపరేటర్, parity operator. So operator is used to change one state to another state. So it is a measuring devices in quantum mechanics. Okay, next. So next, linear operator. An operator is said to be linear if it satisfies O cap a1 psi 1 plus a2 psi 2 is equal to a1 O cap psi 1 plus a2 O cap psi 2. That is the linear operator. Any operator satisfies this condition, then the operator is said to be a linear operator. Next one, Hermitian operator. If a cap is an Hermitian operator, a is equal to a star is called the Hermitian. So a plus is equal to a star whole transpose. దీని గురించి మనం మ్యాట్రిక్స్లో కూడా డిస్కస్ చేసామండి. సో ఏ ఈజ్ ఈక్వల్, ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు అయితే కనుక ఈజ్ కాల్డ్ హెర్మిషన్. హెర్మిషన్ మైనస్ ఏ ప్లస్ అయితే ఈజ్ కాల్డ్ స్క్యూ హెర్మిషన్. ఏమంటాం? స్క్యూ హెర్మిషన్ అంటాం. స్క్యూ హెర్మిషన్. ఓకే. సో ఇన్ డిరాక్ నోటేషన్స్ ఎలా రాస్తారండి? డిరాక్ నోటేషన్ ఎలా రాస్తారు? సై ఏ క్యాప్ సై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాప్ సై సై. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చండి? దట్ ఇంప్లైస్ psi star a cap psi d tau is equal to integral a cap psi whole star psi d tau. psi d tau అవుతుంది. దెన్ ఏ క్యాప్ ఈజ్ కాల్డ్ హెర్మిషన్ అంటాం. ఓకే, హెర్మిషన్ ఆపరేటర్, లీనియర్ ఆపరేటర్ అర్థమైంది కదండి. నెక్స్ట్, సో నోట్ పాయింట్స్ అండి. ఇఫ్ ఏ క్యాప్ ఈజ్ అన్ ఆపరేటర్ అండ్ ఇట్స్ హెర్మిషన్ ఈజ్ కాంజుగేట్ ఈజ్ ఏ ప్లస్ అయితే ఏ క్యాప్ ప్లస్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు హెర్మిషన్ అవుతుంటే అండి హోల్ కాంజుగేట్ ఏమవుతుందండి? ఏ కాంజుగేట్ ప్లస్ ఏ అవుతుంది. అలాగైతే మైనస్ అవుతుంటే ఏమవుతుందండి? ఇట్ సైడ్ వస్తుంది అనమాట, ఏ ప్లస్ మైనస్ ఏ అవుతుంది. సో దట్ ఈజ్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ ఏ ప్లస్ అవుతుంది కాబట్టి దట్ ఈజ్ యాంటీ హెర్మిషన్. సో ఎనీ ఆపరేటర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ హెర్మిషన్ అండ్ యాంటీ హెర్మిషన్ ఆపరేటర్స్. సో ఎనీ ఆపరేటర్ని మనం ఎలా రాయొచ్చండి? ఏ క్యాప్ని ఎలా రాయొచ్చు? ఏ క్యాప్ ప్లస్ ఏ కాంజుగేట్ ప్లస్ ఏ క్యాప్ మైనస్ ఏ కాంజుగేట్ by 2 కింద రాయొచ్చు. సో ఎనీ ఆపరేటర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ హెర్మిషన్ అండ్ యాంటీ హెర్మిషన్ ఆపరేటర్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ నోట్ పాయింట్స్ అండి. ఐగన్ వాల్యూస్ ఆఫ్ హెర్మిషన్ ఆపరేటర్స్ ఆర్ రియల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటివి బిట్స్ అడుగుతారు మనల్ని. సో ఐగన్ వాల్యూస్ ఆఫ్ హెర్మిషన్ ఆపరేటర్ ఆర్ రియల్. సో నెక్స్ట్ పాయింట్, ఐగన్ వాల్యూస్ ఆఫ్ యాంటీ హెర్మిషన్ ఆపరేటర్ ఆర్ purely imaginary or zero. And so two eigenstates of a Hermitian operator with distinct eigenvalues are orthogonal. Two eigenstates of an Hermitian operator with distinct eigenvalues are orthogonal. Okay na? Okay. Next, operators having common set of eigenfunctions are commute. Operators having common set of eigenfunctions are commute. Commuting operator having common set of eigenfunctions. Commuting operators have common set of eigenfunctions. Okay. సో ఇక్కడతో క్లాస్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ.